హైదరాబాద్ గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం ముగిసింది. జూబ్లీహిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 పార్టీలు కలిసి బరిలో దిగుతాయని, బై ఎలక్షన్ ను సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉండాలని ఆదేశించారు. పార్టీ పదవులు వెంటనే భర్తీ చేయాలని, పార్టీ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వేరే పార్టీ నేతల గొడవల కంటే సొంత పార్టీ నేతల ఇబ్బందులపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. మరోవైపు ఇన్ఛార్జి మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని విమర్శించారు. పార్టీ పదవులు భర్తీ చేయడంలో పీసీసీ చీఫ్ జాప్యం చేస్తున్నారని మండిపడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగినటువంటి గాంధీ భవన్ లో పీఏసీ మీటింగ్ అప్డేట్స్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. గాంధీ భవన్లో పొలిటికల్ ఎఫర్ట్స్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుతం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతూ ఉంది. పీఏసీ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశంపై ఖర్గే ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. కొంతమంది మంత్రులు కూడా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ వల్ల పార్టీ ఇటు ప్రభుత్వం అబాసు పాలవుతుంది. కాబట్టి ఇక నుంచి బాధ్యత గల పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ వల్ల ఇటు పార్టీ క్యాడరు ప్రభుత్వం 3 అబాసు పాలవుతున్నటువంటి విషయాన్ని ఖర్గే తేల్చి చెప్పారు. ఇకపైన పార్టీలో క్రమశిక్షణగా లేకపోయినా కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళపైన ఖచ్చితంగా వేటు పడుతుంది అనే విషయాన్ని ఖర్గే తేల్చి చెప్పారు. దాంతోపాటుగా ఇటు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన ఖచ్చితంగా గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉందనే విషయాన్ని ఖర్గే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరికీ చెప్పారు. దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ, అక్కడ ఎన్ని ఓట్లున్నాయి, ఏ వర్గానికి సంబంధించినటువంటి ఓట్లున్నాయి, ముఖ్యంగా సెటిలర్స్ ఓట్లు కూడా చాలా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన ఫోకస్ చేయాలి అనే విషయాన్ని కూడా ఖర్గే చెప్పారు. ఇక దాంతోపాటు ఇటు పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు, లేదంటే కార్పొరేషన్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలను వెంటనే భర్తీ చేయాలనే విషయాన్ని కూడా ఖర్గే చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గత పీఏసీ సమావేశంలో కూడా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రులు ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. ఆ ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఆయా జిల్లాల్లో ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నాయి, ఇటు అభివృద్ధికి సంబంధించి అయినా, సంక్షేమానికి సంబంధించి అయినా, పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా వాటినన్నిటినీ పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులే తీసుకోవాలని గత పీఏసీలో చెప్పారు. ఈ రోజు జరిగినటువంటి పీఏసీ సమావేశంలో కూడా ఈ అంశాలను మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మా ఉమ్మడి మంత్రులు ఆయా జిల్లాలో ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి పార్టీ పదవులు ఇవ్వాలి, ఎవరిని ప్రభుత్వంలోకి తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఒక లిస్టు ప్రిపేర్ చేసి తనకి ఇవ్వాల్సిందిగా గత పీఏసీలో కోరినా ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకొని వీటికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని చూపాలని చెప్పారు. ఇటు ఖర్గే కూడా ముఖ్యంగా నాయకుల మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడం, సమన్వయ లోపం ఉండడం వల్ల అది పార్టీ పైన తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి పాత కొత్త అనే తేడా లేకుండా నాయకులందరూ సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. తద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అందరు నాయకులు కలిసి ఉంటేనే రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న టార్గెట్ రీచ్ కాగలదు. కాబట్టి నేతలందరూ సమన్వయంతో పనిచేయాలని, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, గ్రేటర్ ఎన్నికలు కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానీ ఖచ్చితంగా గెలవాలని, ఆ గెలుపు బాధ్యతను ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలనే విషయాన్ని ఖర్గే తెలిసి చెప్పారు. ఇక కొంతమంది మంత్రులకు సంబంధించి స్పెసిఫిక్గా మంత్రులు ఒకరికి సంబంధం లేనటువంటి విషయాల్లో తలదూర్చడం, వేరే మంత్రుల యొక్క శాఖల్లో వేలు పెట్టడం, వేరే మంత్రులకు సంబంధించినటువంటి శాఖలపై ప్రకటనలు చేయడం ఇది సరైన పద్ధతి కాదు. దానివల్ల మంత్రులు డిస్టర్బెన్స్ అవుతారు. ఈ పూర్తి మెకానిజమే డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇకపైన అట్లాంటి వాటిని పూర్తిగా ఉండకూడదు పార్టీలో అనే విషయాన్ని కూడా ఖర్గే తేల్చి చెప్పారు. ఇక కాసేపట్లోనే
పిసిసికి సంబంధించినటువంటి సమావేశం ముగిసిన తర్వాత ఖర్గే తాజ్ కృష్ణకు వెళ్తారు. అక్కడ లంచ్ పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరగనున్నటువంటి సభలో ఆ సభలో పాల్గొంటారు. ఆ సభకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామాధ్యక్షులు, మండలాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ హాజరవుతారు. ఆ సమావేశంలో ఖర్గే రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇటు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, సంస్థాగతంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, తీసుకోవాల్సినటువంటి భవిష్యత్తు ప్రణాళిక, భవిష్యత్తు కార్యాచరణ పైన కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక దాంతోపాటుగా గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది గ్రామ అధ్యక్షులతోని ఖర్గే నేరుగా మాట్లాడనున్నారు. అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి కానీ, క్యాడర్ పరిస్థితి కానీ, దాంతోపాటు ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందనే విషయాల్ని వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోనున్నారు. ఇక క్రమశిక్షణకు సంబంధించి అయితే చాలా సీరియస్గా ఉంటామని, ఎవరు తప్పు చేసినా వాళ్ళపైన ఖచ్చితంగా వేటు పడుతుందని నాయకులు మాట్లాడేటప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ.